ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం గార్లపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి. గ్రామంలోని 73 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెన్షన్దారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ చేసిన అక్రమాలు అన్నీ వెలుగులోకి వస్తున్నాయని, ప్రజల సొమ్మును కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క లబ్ధిదారుడికి న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలా కష్టపడుతున్నారని మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రజల ముందుకి మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు. బీపీటీబీ స్కూల్ పిల్లలకి పోతున్నారు. రేపు జూన్ నెలలో నుంచి స్కూల్ తెరిచిన తర్వాత స్కూల్ పిల్లలకి, హాస్టల్లో పిల్లలకి కూడా మనము బీపీటీబీ మన ఇళ్లలో తినేటువంటి బియ్యాన్ని వాళ్ళందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనము 2702 కోట్ల రూపాయల డబ్బులు అంటే ఇది ఇస్తే మన నియోజకవర్గం మొత్తం బాగుపడిపోయింది. ప్రతి నెల అంత డబ్బులు 63 లక్షల మందికి ఇస్తున్నాం. మన జిల్లాలోనే 123 కోట్ల రూపాయలు 2,83,000 మందికి ఇస్తున్నాం. మన ఊర్లోకి వచ్చేసరికి 570 మందికి 24 లక్షల రూపాయల డబ్బులు ఇస్తున్నాం. ఈ 24 లక్షల రూపాయల డబ్బులు ఇస్తే మీరు కమ్యూనిటీ హాల్ అయిపోయింది. మీరు అన్నట్టు ఇంకా 2-3 రోడ్లు, ఒక 2 రోడ్లు కూడా వేసుకోవచ్చు. ప్రతి నెల ఇచ్చే డబ్బులు, ఇంత పెద్ద మొత్తం డబ్బుల్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మనకు అండగా ఉన్న ప్రధానమంత్రి మోడీ గారికి, బీజేపీ ఉంది, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.